దాన్ని అప్పుడే తీర్చేసుకున్నాం అంటే ఏమవుతుంది చెప్పండి? అది ఏమవుతుంది? పెద్ద ఇబ్బంది ఏముంటుంది, అవునా కదా? అప్పటికప్పుడు నువ్వు తీర్చేసుకుంది, కోపం వచ్చింది అన్నావు, అవునా కదా? సరే నాకు క్షమించలేదు, కోపంలో అన్నాను, అయిపోయింది అని వాళ్ళతో సమాధానం పడ్డావు అనుకోండి, అక్కడితో ఏమవుతుంది? ఏ గొడవ ఉండదు, ఎలాంటి ఇబ్బంది అనేది కాదు. కానీ దాన్ని దాచిపెట్టుకొని వాడు నన్ను అలా అంటాడా, సర్లే నేను కూడా టైం వచ్చినప్పుడు చూద్దాం అని ఏం చేస్తారు చెప్పండి? నాకు కూడా టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నేను ఏం చేయాలి అది చేస్తాను. ఏం చేస్తారు? వాడు అన్న మాటను అలాగే హృదయంలో పెట్టుకుంటారు. దాపెట్టుకుని 10 రోజులు 20 రోజులు దాపెట్టుకుని తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఒకటేసారి ఒక మాట అన్నారు, ఎట్లా అంటారు మీరు మాట? 10 రోజులు దాపెట్టుకున్న తర్వాత వాళ్ళకి హృదయం మారాలని అంటారా, లేకుంటే హృదయం పగిలేలా అంటారా మాటలు? ఏం చేస్తారు చెప్పండి? కోపం అనేది 10 రోజులు దాచుకున్న తర్వాత వాళ్ళతో సమాధానంగా మాట్లాడతారా, లేకుంటే వాళ్ళ గుండెలు పగిలేలా మాట్లాడతారా? అప్పుడప్పుడు అనుకుంటారు ఏంటంటే, మాట్లాడుకుంటూ అంటారు ఏంటంటే, నేను ఒక మాటగా నూరు తెలిసినందుకు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? ఏమవుతుంది? ఆ మాటతో ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? గురేసుకుంటారంట, అవునా కదా? మళ్ళీ ముఖం ఎత్తుకొని ఏం చేయాలి చెప్పండి? ఊర్లో తిరగలేరు, అవునా కదా? అంటే మనకు వచ్చే కోపం స్థాయి అనేది ఎప్పుడైతే మనం దాచేసుకుంటామో, ఆ దాచేసుకున్న దాన్ని బట్టి మన హృదయాల్లో ఆ నింపేసుకున్న దాన్ని బట్టి దాని స్థాయి అనేది ఏమవుతుంది చెప్పండి? అది పెరిగిపోయి ఒక మనిషిని ఏం చేస్తుంది చెప్పండి? అవమానపరచడానిక, కించపరచడానిక, లేకుంటే అవసరమైతే చంపేయడానికి ఏం చేస్తుంది? అది లోపల దాచబడి ఆ యొక్క క్రియ అనేది దాన్ని జరిగిస్తుంది. అందుకే చెప్తున్నారు